రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా పరిపాలన అంటే ఇంతకుముందు పరిపాలన కంటే ఈ పరిపాలన పెద్దగా ఏం లేదు, మంచిగా ఏం అనిపించట్లేదు. ఎందుకంటే పథకాలు పెద్దగా ఇంప్లిమెంట్ ఏం కావట్లేదు, చెప్పడం వరకే అది సాధ్యం. ఇది ఇంతకుముందు అంటే కేసీఆర్ పరిపాలన చెప్పకుండా చేసినవి ప్రజలకు ఉపయోగపడ్డాయి, చెప్పి కొన్ని చేసినవి ఉపయోగపడ్డాయి. కానీ వాటికంటే ఇవి ఎక్కువ చేయడం అనేటటువంటిది ఏం లేదు. ఏమైనా ప్రగల్భాల వరకే, ప్రగల్భాలు చెప్పడం వరకే సరిపోతుంది. ఏంది అని అంటే పోయిన గవర్నమెంట్ను బదనాం చేయాలి, ఇప్పుడున్న గవర్నమెంట్ మేము గొప్ప చేస్తున్నాం అనే ఆలోచన తప్ప అందులో ఏమాత్రం గొప్పతనం ఏం లేదు. అంటే ఆయన అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు అప్పులు చేశాడు, కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ అప్పులు చేయడం ఒకటండి, అప్పులు చేయడం సాధ్యం. అది ఏ చిన్న కుటుంబానికైనా అప్పు ఉండదు, తప్పదు. అంటే ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు అప్పు చేయకుండా ఎవరు చేయలేరు. ఏదైనా అప్పు ఉంటుంది, అప్పు ఉన్న దాన్ని నువ్వు తీర్చే పద్ధతి చూసుకోవాలి తప్ప నువ్వు కొత్త పథకాలు పెట్టుకొచ్చుకొని నీ కొత్త అప్పు తీసుకొస్తానంటే ఉన్న చేయడానికే సరిపోవట్లేదు. కొత్త అప్పులు తెచ్చి సార్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే నాకు అధికారం వచ్చిన తర్వాతనే తెలిసింది ప్రభుత్వంలో డబ్బులు ఎంత ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయని నాకు తెలిసింది. అంతకుముందు నేను సీఎం ని కాదు కదా అని చెప్పి చెప్తున్నారు సార్. సీఎం కానప్పుడు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినావు కదా. ఇంత అప్పు ఉన్నా సరే ఆయన అంత అప్పు చేసిపోయినా ఎంత అప్పు చేసిపోయినా నేను కొత్త పథకాలు తీసుకొస్తా, ప్రజలకు ఉపయోగపడతాడు చేస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటిది ఈ ఫ్రీ బస్ అని పెట్టాడు, 6 పథకాలు అనేది. అందులో ఒకటి ఫ్రీ బస్ అంటే ప్రజలు లడాయి పెట్టుకోవడం తప్ప అవి లేడీస్కి ఎక్కువ కొట్లాడలు, కండక్టర్లకు ఇబ్బంది, డ్రైవర్లకు ఇబ్బంది చేసేటటువంటి పథకం తప్ప అందులో ఏమాత్రం ఉపయోగం అనేటటువంటిది లేదు. ప్రజల గురించి ఆలోచన చేసేటటువంటి ఎట్లుంటుంది, ప్రజల పరిపాలన అన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడేటటువంటి పథకాలు చెప్పాలి, అవి ఉపయోగపడేటట్టుగా ఇంప్లిమెంట్ చేయాలి. చేసినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అతి తొందరలో నీ గవర్నమెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు వాటిని సఫలం చేయాలి, వాస్తవంగా నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకోకుండా ఉన్నది ఉండంగా ఈ కొత్తవి ఎవరైతే వాళ్ళు ప్రశ్నిస్తారో ప్రశ్నించే వాళ్ళని తీసుకుపోయి నేను లోపలేస్తా అనేది సమంజసం కాదు. అది ప్రశ్న ఉంటుంది, దాని తగ్గట్టు జవాబు ఉండాలి, అంతే తప్ప దానికి ఎగనెస్ట్గా కక్ష తీర్చుకోవడము, వీడు ప్రశ్నిస్తుండగా వీడిని ఎక్కడ లోపలేయాలి, ఏం చేయాలి అనేటటువంటి ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ ఏంటంటే సరే అనుభవజ్ఞులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేర్చుకోవాలి. నీకు పరిపాలన అనుభవం లేదు, నువ్వు చదువుకున్నటువంటిది ఏం చదువుకున్నావో తెలియదు. నువ్వు చదువుకున్న దాని తగ్గట్టుగా నీ డిగ్రీస్ ఏముందో, నీ పరిపాలన ఏముందో, ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇప్పుడు అదృష్టం కొద్దీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి పరిపాలన ముఖ్యమంత్రి తిరిగినా మాట్లాడాలి. అనవసరమైనటువంటి వాగ్దానం చేయడం, ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించే వాళ్ళని తీసుకుపోయి లోపలేయడము, వీని పండ పెడుతూ ఒక్కుతా, పేగులు వేసుకుంటా, లాగులు తోడాలు ఎడుతా అనేటటువంటిది అది ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి పద్ధతి కాదు. అది వాస్తవంగా. ఎందుకనంటే నువ్వు ఒక పరిపాలకుడు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు, నువ్వు ప్రజ్ఞా పరిపాలనగా ఉండాలి, నీ తెలివిగా పరిపాలించాలి తప్ప మాట్లాడడం కూడా ఒక పద్ధతి ఉండాలి. నువ్వు ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అంటే పర్వాలేదు, ఎవడు వాడు ఎట్లా మాట్లాడుతున్నాను. నువ్వు చదువుకున్న వాడివి కాబట్టి పరిపాలన చేసే స్తోమత ఉన్నది నీకు అనుకున్నప్పుడు నువ్వు మంచిగా మాట్లాడాలి, ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి. అది సమంజసమైనటువంటి తప్ప వేరేటటువంటి ఆలోచన పెట్టుకొని ప్రజలను హింసించడం అనేటటువంటిది అది మంచి పద్ధతి కాదు. అభిప్రాయం చెప్తున్నాను.